నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ద పర్ఫెక్ట్ అండ్ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే వాళ్ళ ఎనర్జీ చూసి నాకు నీరసం వచ్చేసింది అనమాట. సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. చలో, హలో హలో. సో ఇంట్రడ్యూస్ చేయండి, కాకపోతే ఒక ట్విస్ట్, పక్కన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయండి, లైక్ వాళ్ళ నేమ్స్, యువర్ స్టైల్, వాట్ ఎవర్. సో ఈవిడ పేరు సౌందర్య. సౌందర్య ఈ పాపకు ప్రేమే సౌందర్య. నైస్ నైస్. ఆవిడ షాక్ అయ్యారు. ఓకే, తుషార్ అంటే అలా ఉంటారు మరి. ఓకే, చాలే చాలు. ఓకే, నెక్స్ట్. ఓకే, సో సాయి తుషారు మన తుషార్. మీ ముగ్గురు కూడా స్టేజ్ మీద ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు, చాలా ఆడియన్స్ని ఒక రేంజ్లో అలరిస్తున్నారు కూడా. సూపర్ సింగింగ్ అండ్ మీ టాలెంట్కి టేక్ ఏ బో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఎలా అనిపిస్తుంది జీ సరిగమప జర్నీ? చాలా హ్యాపీ ఉండే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మా గ్రోత్ ఎంత బాగుందో ఆడియన్స్ ప్రేమ కూడా అంతే పెరుగుతూ వస్తున్నది మా మీద. సో వెరీ హ్యాపీ. తుషార్ గురించి అందరికి ఇంకా మంచి చాలా ఉన్నాయి, దాచారు లోపల. అవన్నీ బయట పెట్టేశారు ఇన్స్టాగ్రామ్ ఐడిలో, సో చూసేసుకోండి. ఓన్ లిరిసిస్ట్ అనమాట. ఓకే, సో ఆయన పాడిన పాటలకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా ఈ యూత్ ఐకాన్కి పడిపోయారు అలాగా. సో తుషార్ గారు, సో పాడిద్దాం అన్నీ ఒకేసారి కాకుండా వెంటనే ఇంటర్వ్యూలో ఆడిద్దాం. నెక్స్ట్ సౌందర్య గారు, హూ ఈజ్ యువర్ వెంకటేష్? నాకు వెంకటేష్ ప్రస్తుతానికి ఎవరు లేరు, కానీ ఎవరు లేరు ఇప్పుడు. డెఫినెట్లీ ఎగ్జైటింగ్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ సరిగంపలో రావడం చాలా నేర్చుకుంటున్నాం అన్నమాట. మేము సరిగంపకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని మాకే తెలుస్తుంది అనమాట. సో బోత్ ఆఫ్ దెమ్ సెట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది టు కమ్ దిస్ ఫార్ ఇన్ సరిగమప. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మా వాయిస్ ట్రైనర్స్ కానీ మా మెంటర్స్ కానీ వాళ్ళు మాకు టీచ్ చేసే విధానం అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ దిస్ ఫార్. అండ్ కంటెస్టెంట్స్ కూడా నాకు చాలా నచ్చింది ఆల్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్. అండ్ వీ హోప్ టు కంటిన్యూ దిస్. సో మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ సింగింగ్ మీద ఈ ప్యాషన్ ఎలా వచ్చింది? సింగింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉండే. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడుతూ ఉంటారు, సో ఆవిడతో వెళ్ళి ఆవిడ పాడుతుంటే నేను హమ్ చేసేవాడిని. సో ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నా అని చెప్పచ్చు. అలాగా నేర్చుకుంటూ క్లాసికల్ నేర్చుకున్నా, లలిత సంగీతం నేర్చుకున్నా, వెస్టర్న్ నేర్చుకుంటున్నా. అట్లా ఇంట్రెస్ట్ చాలా వచ్చింది. అండ్ మమ్మీ డాడీ ఇద్దరు టీచర్సే. ఓ సూపర్, అందుకే అన్నీ నేర్చుకుంటున్నారా? అలాగే అనుకోండి మరి. నెక్స్ట్ మీరు? నాలో సింగింగ్ టాలెంట్ ఉందని సపోర్ట్ చేసింది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ ఇలాంటి షోస్లో పాడడం అనమాట. ఆ సింగింగ్ జర్నీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు మేబీ. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను నా జర్నీని. నాకు ఇట్స్ అ వెరీ, ఇంతకుముందు నేను పాడుతా తీయగాలో పాడాను. అండ్ దాని తర్వాత మా డాడీ యాక్చువల్లీ సిక్ అయ్యారనమాట. ఒక 4 years సిక్ అయి ఉన్నారు. 2014లో ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జాబ్ నేను చేస్తున్నాను అనమాట, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తున్నాను కాబట్టి సింగింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఇన్నాళ్ళు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నా ఫ్యూచర్ దేంట్లో ఉందనే క్లారిటీ ఇప్పుడు నాకు వచ్చింది. సో నో గోయింగ్ బ్యాక్, అంతే. జాబ్ చేస్తూ ఇది కంటిన్యూ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నాను. ఓకే, మేనేజ్ చేయగలుగుతున్నారా? అంటే గవర్నమెంట్ జాబ్ కదా. చేస్తున్నాను, మరి చేయగలుగుతున్నాను. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా? 2 sisters ఉన్నారు. 2 sisters అంటే ఎల్డర్ సిస్టర్? 2 elder sisters, నేనే యంగెస్ట్. ఓకే, మరి ఎల్డర్ సిస్టర్ మ్యారీడా? ఇద్దరు మ్యారీడ్. అందుకే మీరు తీసుకోవాల్సి వచ్చింది. మా మమ్మీతో నేను ఉంటున్నాను అనమాట. సో ఆయన జాబ్ వచ్చిన తర్వాత 2018లో వైజాగ్ మూవ్ అయిపోయాము. వైజాగ్లో అప్పటి నుంచి మమ్మీతో నేనే ఉన్నాను. సో రెస్పాన్సిబిలిటీ నాదే అనమాట మొత్తం. ఓకే, ఫాదర్ ఎలా ఎక్స్పైర్ అయ్యారు? రీనల్ ఫెయిల్యూర్, 2 kidneys ఫెయిల్ అయిపోయాయి. సో మదర్ ఇప్పుడు మీకు బాగా సపోర్టా? చాలా సపోర్ట్, చాలా క్లోజ్ కూడా ఇప్పుడు. ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఒక హార్డ్ మూమెంట్ జరిగినప్పుడు ప్యాషన్ని కట్ చేసేస్తారు, ప్రొఫెషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మళ్ళీ ప్యాషన్ వైపు రావాలి అన్న థాట్ మీకు వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ దట్ ఫర్ దట్. అండ్ ఆ మూమెంట్ ఏంటి?
ఐ వాంట్ టు నో అబౌట్ దట్ మూమెంట్. ఏ మూమెంట్ చూసి నేను ఐ షుడ్ గో టు బ్యాక్ అని ఎప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏదైనా ప్యాషన్తో అది చెయ్యాలనే ప్యాషన్ ఉంటే ఓకే. ఈ జాబ్ యాక్చువల్లీ మా డాడీ చేసేవారు. 3 సిస్టర్స్లో దే ఆర్ ఫస్ట్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్, సెకండ్ అక్క సాఫ్ట్వేర్లోకి వెళ్దాం అనుకుంది. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ అనమాట. నేను చూస్ చేసుకున్నాను అండ్ ఇట్స్ లైక్ ర్యాట్ రేస్, మొనోటనస్ అయిపోయింది జాబ్. ఏం చేయాలి అన్న క్లారిటీ పోయింది నాకు. ఇంకా ఈ చేస్తూ ఇంకా నాకు ఒక రోజు ఇంకా క్లారిటీ వచ్చింది, లేదు నేను సింగింగ్ దేనికి స్టార్ట్ చేశాను, ఎందుకు వదిలేశాను, నాకు క్లారిటీ వచ్చింది. దెన్ ఇప్పుడు నో గోయింగ్ బ్యాక్. ఓకే, మీరు డిసైడ్ అయ్యి మీ ఫ్యామిలీతో చెప్తున్నప్పుడు మీ మదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు పాడమనే చెప్పేవారు. నేనేంటంటే రెస్పాన్సిబిలిటీస్లో ఉండి మేనేజ్ చేయలేక, లేదంటే ఓకే ఇది చేద్దాం. నేను యాక్చువల్లీ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో సివిల్స్ ప్రిపేర్ అవుతే ఇంకా పూర్తిగా మ్యూజిక్ని కట్ చేసేసా. జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఓకే, ఐ టుక్ మై వర్డ్ బ్యాక్. యు ఆర్ నాట్ ఏ బ్యాక్ బెంచర్, ఐ నో. బ్యాక్ బెంచర్ అని అనవసరంగా అనేసాను. బ్యాక్ బెంచర్ వర్గం నన్ను తిట్టుకుంటారు. ఓకే, సివిల్ ప్రిపేర్ అయ్యే ఆమెని నువ్వు బ్యాక్ బెంచర్ అంటావా అని. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అపాలజీస్ చేస్తున్నాను. సో మీ డ్రీమ్ అంటే మీ యొక్క ఫ్యామిలీ వైపు నుంచి అయినా మీకు 2 ఉన్నాయి కదా, ఒకటి ప్యాషన్, ప్రొఫెషన్ వేరువేరుగా ఉన్నాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా హెవీగా ఉన్నాయి. డ్రీమ్ ఉంటే ఎటువైపు నుంచి ఉంది? లైక్ మీ కెరియర్ వైపు నుంచా లేకపోతే ప్రొఫెషనల్ వైపా? రెండు వైపులో ఏదైనా డ్రీమ్ ఉంటే అవేంటి? సింగర్ అవ్వాలి, ప్లేబ్యాక్ సింగర్. అంటే ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, మంచిగా పాడుతున్నానని అనిపించుకోవాలి. ఓకే, వన్స్ మీరు ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత ప్రొఫెషన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే వదిలేస్తారా? నేను 2 మేనేజ్ చేస్తాను బికాజ్ నాకు ఫస్ట్ ఏంటది ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిందే జాబ్. సో దాన్ని నేను వదిలేలేను. మూవీస్లో మంచిగా బిజీ అయిపోయారు, ఎక్కడ చూసినా సౌందర్య అలా వస్తున్నారు. సో వివాన్ సౌందర్య అనుకున్నప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోతే విల్ యూ చేయండి? బాగానే ఎక్స్ట్రాలా బాగానే పాడతారా? సో అంత బిజీ అయిపోవాలనే కోరుకుంటున్నాను. అయిపోతే వదిలేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మన జపాన్ కాదు, హైదరాబాద్ గర్ల్ మా సహస్ర చిన్ని పాపాయ్. సో మీకు సింగింగ్ మీద ప్యాషన్ ఎలా వచ్చింది అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆల్సో? సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ మా నాన్నమ్మ బాగా పాడుతుంది అండ్ మా నాన్నమ్మ నుంచి మా నాన్నకు వచ్చింది. బట్ సాడ్లీ వాళ్ళిద్దరూ దేర్ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల దే కుడెంట్ take that as a profession. Yeah, they couldn't continue their passion. And మా మమ్మీ ఎస్పెషలీ మా మమ్మీకి ఏంటంటే వాళ్ళకి అయింది నీకు అవ్వకూడదు, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ యాజ్ అ ప్యాషన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని తను కష్టపడింది నా కోసం. అండ్ అంటే నేను ఇంకా చిన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలి అన్న ఒక అది పెట్టుంటే తనే నన్ను రోజు లేపి మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళి అండ్ ఇప్పుడైతే నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది మ్యూజిక్లో అండ్ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ ఇప్పుడు టు కంటిన్యూ దిస్ యాజ్ అ ప్యాషన్ అని అనిపించింది. అండ్ మా మామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా నాన్న బ్యాంకర్ అంటే బ్యాంక్ మేనేజర్. నో ఐఎమ్ అ సింగిల్ చైల్డ్ యాక్చువల్లీ. నువ్వు నా సిబ్లింగే, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. సో బట్ యా అందరూ ఎవ్రీ వన్ ఇస్ మై ఫ్యామిలీ హియర్. అందరూ బాగా ట్రీట్ చేస్తారు, ఏది అసలు డిఫరెన్సెస్ అని ఏమి ఉండవు. సో ఇప్పటికైతే మా అమ్మ, మా గురువు సత్యశివ కుమార్ దినవాహి గారు అండ్ ఆల్ మై ఫ్యామిలీ వాళ్ళందరి సపోర్ట్తో నేను ఇక్కడ వరకు స్టార్ట్ అయ్యాను అని అనిపిస్తుంది అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. ఓకే, తుషార్ గారు చెప్పండి, యు వాంట్ యాడ్ సంథింగ్? యాక్చువల్గా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 2 years నుంచి లలిత సంగీతం నేర్చుకుంటున్నా, రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నా. సో ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఈ మూవీ సాంగ్స్ ఎట్లా పాడాలని కానీ లేకపోతే ఎక్కడ ఏవేవి ఉంటాయి అని కానీ నాకు తెలిసింది ఆయన వల్లే. సో వెరీ హ్యాపీ ఫర్ దట్, ఆయనకి చాలా గ్రేట్ఫుల్ ఉంటాను నేను. సూపర్. మీ యొక్క డ్రీమ్స్ అందరూ కూడా ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పారు. అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ఈ మ్యూజిక్ డైరెక్టర్తో నేను పని చేయాలి
అని ఒక పర్సన్ ఉంటారు. లైక్ ఎవరికైనా సరే డిఎస్పి అని కొంతమంది, అండ్ కొంతమంది తమ్మన్ గారు, కొంతమంది ఏమో కీరవాణి గారు అలా అంటారు కదా. మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ఎవరితో కొలాబ్ అవుదాం అనుకుంటున్నారు? మ్యూజిక్ కంపోజర్స్. హూ ఈజ్ యువర్? నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ మీద చాలా అడ్మిరేషన్ ఉంది, ఎందుకంటే వాళ్ళ మ్యూజిక్ అదంతా ఒక లెవెల్లో ఉంది. కానీ నేను చిన్నప్పటి నుంచి వింటున్న పాటలు అవన్నీ చూస్తే మాత్రం నాకు మణి శర్మ గారి పాటలు చాలా ఇష్టం. చాలా బాగా కంపోజ్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి అనేది నాకు అనిపించింది, ఆయనకు చాలా బాగా అర్థమవుతుంది. నా ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ గారు. సో వాళ్ళిద్దరితో నాకు వర్క్ చేయడం అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించింది. సూపర్ సూపర్. సహస్ర అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్ తగ్గిదిలే. సౌందర్య గారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పే అర్హత అయితే ఎవరికి లేదు మాకు ఇప్పుడు. బట్ యాజ్ షీ సెడ్, నేను ఫస్ట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేర్చుకుందాం అనుకుంటున్నానంటే మణి శర్మ గారి దగ్గర. ఫస్ట్ మణి శర్మ గారి ఆయన దగ్గర పాడితే చాలా నేర్చుకోవచ్చు. అందుకే ఫస్ట్ నేను మణి శర్మ గారి దగ్గర, ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే, అంటే అది మీ డ్రీమ్ అంటే మీరు అక్కడ అలాట్ ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి అని మీరు చూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ డిప్లొమాటిక్, సూపర్ డిప్లొమాటిక్ ఆన్సర్ వస్తుంది. మీరు నేమ్ ఇస్తారు కదా, అక్కడ చూడండి లిస్ట్ వస్తుంది. ఓకేనా? యా, చెప్తా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా అక్క, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్లో ఒక్కొక్కటి నాకు నచ్చుద్ది. నేను కీరవాణి గారికి వైలెన్ నాకు ఇష్టం, మణి శర్మ గారిది మెలోడీ ఇష్టం, తమన్ గారిది యాక్చువల్గా తమన్, ఎందుకంటే తమన్ గారి రిథమ్స్ బీట్స్ అన్నీ బాగుంటాయి. కోటి గారివి ఆర్కెస్ట్రైజేషన్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఆయన కంపోజిషన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో నేను చెప్తాను. సో ఫస్ట్ నేర్చుకుందాము అంటే, ఫస్ట్ వర్క్ చేసి నేర్చుకుందాం అనేది మాత్రం ప్రస్తుతానికి నాకు తమన్ గారు అండ్ కీరవాణి గారి దగ్గర నేర్చుకోవాలండి. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం వాళ్ళవి చాలా, అందుకు. సార్ మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు. ఓకే. నెక్స్ట్, రేపు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏదైనా క్వాలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా లవ్ చేశారా చెప్పు అంటే, జస్ట్ ఆస్క్ మీ, యు ఆర్ మై పేరెంట్, ఐఎమ్ తుషార్. ఓకే, జస్ట్ ఆస్క్ మీ. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ఓకేనే అమ్మ. ఒక పర్సన్లో, ఒక అమ్మాయిలో కళ్ళు నచ్చుతున్నాయి, ఒక అమ్మాయిలో ముక్కు నచ్చుతుంది, ఒక అమ్మాయిలో లిప్స్ నచ్చుతున్నాయి, ఒక అమ్మాయి హెయిర్ నచ్చుతుంది. హౌ కెన్ ఐ చూస్ అమ్మా? అవన్నీ కూడా సరే నువ్వు అడుగుతున్నావు, అందుకే నువ్వే నాకు చూస్ చేస్తే నేను వాళ్ళని చేసుకుంటా అమ్మా. ఆ అవకాశం నాకు ఇస్తావా నాన్న? నేను ఇస్తానుగా నీకు. ఓకే. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే, డ్రీమ్ బాయ్ ఆర్ డ్రీమ్ ఫ్యూచర్ హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫ్యూచర్ హస్బెండ్ వాళ్ళకి మీకు వైఫ్. ఓకే, సో అంటే వాళ్ళ హస్బెండ్ అన్నప్పుడు మీరు ఎగ్జైట్ అవుతున్నారు కదా. కాదండి. ఓకే, మీరు చెప్పండి. లాయల్టీ అనేది ఉండాలి, హానెస్టీ, కంపాషన్, వీళ్ళలో లేనిది అదే. నాకు ఒక సింగర్ ఎవరో దొరికితే మీరు కలిసి పాడుకుంటాం. నేను ఇప్పటివరకైతే అలా ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఇన్ మై ఒపీనియన్ చిన్నపిల్ల, మోస్ట్ చిన్నెస్ట్ పిల్ల ఇక్కడ. సో ఇప్పటివరకు అయితే నేను ఏం ఆలోచించలేదు. కానీ వీళ్ళు చెప్పినవే మోస్ట్లీ, వాళ్ళు చెప్పినవి, నాకు ఇంకేం ఎక్స్ట్రా కూడా లేదు. సింగర్స్ కాబట్టి మా కోసం బ్యాక్ టు బ్యాక్ సింగ్స్ ఏమన్నా సాంగ్స్ సింగ్ అండి. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో, నువ్వచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో, కరిమబ్బుల్లోన వెల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో. హే బాబు ఏంటి సంగతి, సబ్ ఠీక్ తో హేనా, నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా,
हे बाबू ఏంటి సంగతి सब ठीक तो है ना నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా మనసారా సున్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సిఖోనా ఏ బాబు ఏంటి సంగతి సబ్ ఠీక్ తో హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా లాహే 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 లే లాహే 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 లే కొండల బాబు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల స్వామిని తలసిందే లాహే 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 లే లాహే 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 లే సో మరి యూత్ ఐకాన్స్ అంటే మినిమం ఉంటుంది కదా. ఇప్పుడు డిప్లొమాటిక్ ఆన్సర్స్ అసలు ఇవ్వకూడదు, ఓకేనా? ప్రమాణం చేయండి. చేస్తారా చేయరా? ఓకే, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వకూడదు. యా, కూడదు. ఓకే, మీ యొక్క సెట్లో జీ సరిగమ సెట్లో ఎవరు స్ట్రిక్ట్గా ఉంటారు, ఎవరు జోవియల్గా ఉంటారు, అండ్ హూ ఈజ్ యువర్ టార్చ్ బేరర్ అని ఎవరిని తీసుకుంటారు, లైక్ లీడర్ లాగా, రోల్ మోడల్ లాగా, అలాగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్వాలిటీ, ఆర్ మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా. ఐ వాంట్ నేమ్స్, ఓకేనా? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకోకుండా ఒకళ్ళు చెప్పు. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్పాలి? రోల్ మోడల్. రోల్ మోడల్ రేవంత్ అన్న. ఓకే, సో ఓకే, బాగా టార్చ్ చేస్తారా? టార్చర్ నిజంగా ఎవరు చేయరు అక్క, అంటే నిజంగా చేయరు. ఆ పని లేకపోతే మా ప్రాక్టీస్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా అక్కడ స్ట్రిక్ట్గా ఉంటేనే మంచిగా అవుతుంది. సో అక్కడ నవ్వుతూ ఉంటే అవ్వదు కదా అక్క. సో అందరూ జోవియల్గా ఉంటారు, ఆ పనికి వచ్చినప్పుడు మాత్రం పని చక్కగా అవుతుంది మాకు. ఇంకా జోవియల్, బాగా జోవియల్ యాక్చువల్గా అనుదీపన్న బాగా జోవియల్గా ఉంటారు మా అందరితో, అందరి కంటెస్టెంట్స్తో అనుదీపన్న ఫుల్ ఫన్ చిల్గా ఉంటారు. అండ్ మా వాయిస్ ట్రైనర్స్ కూడా ముగ్గురు ట్రైనింగ్ ఎంత వహిస్తారో ముగ్గురు ఫన్నీగా ఉంటారు మాతో, అండ్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఓకే, మంకీ. మంకీ అయితే వీడు అందుకే మీకు ఇచ్చా, వితౌట్ ఎనీ డౌట్ చెప్పేయచ్చు. మీకు ఇచ్చాను. అంత షూర్ క్వాలిటీస్ పోలే. ఓకే, నెక్స్ట్ మంకీ అయిపోయింది కదా, బాగా హెడ్ మాస్టర్. మాస్టర్ అంటే సతీష్ అన్న. సపోజ్ నాకు ఇప్పుడు ఏమైనా రావట్లేదు అనుకో, నాకు రాలేదని వాళ్ళంతా ఫ్రస్ట్రేట్ అయిపోయి చెప్పకుండా మెల్లగా నాకు అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు. నాకు ఫిజిక్స్లో నాకు చాలా ప్రాబ్లం, సో అలానే నాకు మ్యూజిక్లో ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళే టీచర్స్. ఒకరి పేరు చెప్పలేమండి. నేను కట్ చేసేస్తాను. శైలజ గారు, కోటి గారు, శ్యామ్ గారు. ఓకే, మీరు? నా ముగ్గురు ఇష్టం. ఓకే, మెంటర్స్? రమ్యక్క, రేవంత్ అన్న. రమ్యక్క, రేవంత్ అన్న. అనుదీపన్న, రమ్య అక్క, రేవంత్ అన్న. ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వాలని మీ యొక్క డ్రీమ్ అని చెప్పారు కదా, ఇక్కడ జర్నీ ప్లేబ్యాక్ సింగర్స్ వరకు వెళ్ళే గ్యాప్లో ఎలాంటివి, లైక్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్టెప్ ఎలా తీసుకోవాలి అని మిమ్మల్ని గైడ్ ఎవరైనా చేస్తూ ఉంటారా? లైక్ ఆపర్చునిటీస్ వచ్చాయా ఇక ముందు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటివి అని చెప్పారా? అంటే మాకు వాయిస్ ట్రైనర్స్లో మాకు అరుణన్ ఉన్నారు కదా, అరుణన్న ప్లేబ్యాక్ కూడా చేస్తారు, ఆయన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తుంటారు. సో చిన్న డిఫరెన్సెస్ అనేవి చెప్పారు, ఎందుకంటే మనం స్టేజ్ మీద పాడేటప్పుడు ఒక టైప్ ఆఫ్ మనకి ఏమంటారు వాటిని కాదు, కొన్ని టైప్ ఆఫ్ మాడ్యులేషన్స్ అనేవి మనం స్టేజ్ మైక్ మీద చేయాలి. బట్ అది ప్లేబ్యాక్ వచ్చేసరికి మారిపోతుంది, అక్కడ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలన్నమాట. అట్లా మేము విన్నాము చాలాసార్లు, చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, లైవ్లో పాడతారా లేకపోతే ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని తీసుకొచ్చి యూనో మనకి మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటాయి కదా, లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అలాగా కొన్ని సాంగ్స్ మేము ఆడియన్స్కి తెలిసిపోయింది, లైక్ వెనకాల ప్లే చేస్తుంటే వీరు యాక్షన్ చేస్తారని. అండ్ సింగింగ్ కాంపిటీషన్లో కూడా, ఇలాంటి రియాలిటీ షోస్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయా లేకపోతే లైవ్లో పాడతారా?
లైవ్లోనే పాడతారండి. ఇలాంటివి రికార్డెడ్ అయితే చేయరు. సింగింగ్ రియాలిటీ షోకిను ప్రీ రిలీజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైవ్లో పాడుతూ ఉంటారు కదా, ఏమన్నా ఒకసారి లైక్ టేక్స్ తీసుకోవాలనుకుంటే పాసిబుల్ అవుతుందా? వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపడానికి ఏం లేదా? అంటే బికాస్ దిస్ ఇస్ ఎ రియాలిటీ షో, అలా టేకులు తీసుకుంటే ఇంకా సింగర్స్ పొటెన్షియల్ తెలియదు కదా, అందుకనే 1 టేక్ 1 షాట్, యూ ఓన్లీ హ్యావ్ 1 షాట్ ఎట్ దిస్. ఇఫ్ యూ మెస్ ఇట్ అప్ ఇంకా అంతే. ఓకే, ఒక సాంగ్కి ఎన్ని డేస్ అండ్ ఎన్ని అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా మాకు 2 days రిహార్సల్స్ ఉంటాయండి. మేము రిహార్స్ చేసిన తర్వాత వాయిస్ ట్రైనర్స్ మాకు కరెక్ట్ చేసిన తర్వాత మేము స్టేజ్ మీద పాడతాం. స్టేజ్ మీద కూడా ఒక్కసారే పాడతాం. ఆ ఒక్కసారిలో ఎలా వచ్చిన దాన్ని బట్టి మాకు జడ్జెస్ అనేది మార్క్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, మీరు అంతే, అందరికీ సేమ్. సేమ్. ఓకే, మరి ఒకే రోజున రిహార్సల్స్ అయినా అవుతాయి, క్లమ్జీ అవ్వడం షెడ్యూల్, మళ్ళీ మీరు జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? షెడ్యూల్ ఉన్నప్పుడు ఆ వీక్ లీవ్ పెట్టుకుంటాను. ఓకే. అండ్ రిహర్సల్స్ ఆల్మోస్ట్ 3 days ఉంటుంది. అండ్ షూటింగ్ ఉంటుంది కాబట్టి 1 week లీవ్ పెడతాను నేను. సో అంతే. సో యు ఆర్ ద చిన్నెస్ట్ గర్ల్ కదా. సో ఏం చేస్తున్నారు మీరు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి కాలేజీకి నామలా ఉన్నప్పుడు యాజ్ ఆఫ్ నౌ, కానీ ఐ విల్ ట్రై టు కీప్ అప్ విత్ దిస్. అందరూ ఏమంటున్నారంటే యూ కెన్ డూ దిస్ ఎనీ టైమ్, కానీ ఈ ఓన్లీ నీకు ఒకటేసారి ఆపర్చునిటీ వస్తుంది, సో దీన్ని బాగా చూసుకో. మేము ఏమైనా ఉన్నా వీ విల్ కవర్, అంటే ఏమైనా నువ్వు ల్యాగ్ అవుతున్నా ఏమైనా ఉన్నా వీ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, నువ్వు మాత్రం దీనికి ఫుల్గా ఫోకస్ పెట్టు అని చెప్తున్నారు. సూపర్ సూపర్. ఎక్కడైనా ఏదన్నా మార్క్స్ వచ్చినప్పుడు అంటే కొంతమంది ఫ్యాకల్టీ కూడా నువ్వు సింగింగ్కి వెళ్ళు, ఇవి నీకు అవ్వదులే, అలాంటివి ఏమీ అనలేదా? ఏమనలేదా? కొంతమంది టీచర్స్ ఉంటారు, ఎందుకుంటారో తెలియదు. టీచర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ టు మీ. సో ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ఏం జరగలేదు. అందరూ చాలా కంఫర్టబుల్గా బాగా మాట్లాడారు. మోస్ట్లీ కాలేజెస్లో ఏ ఫెస్ట్ అయినా సరే తీసుకొచ్చండి, సహస్రం ఉంది, అలాంటివి ఏమన్నా? ఫెస్ట్లని కాదు, కానీ ఏ ఫెస్టివల్ డేస్ ఎథ్నిక్ డేస్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా ఒక పాట అయితే మినిమం పాడాలి. మినిమం. మరి నేను ఎందుకు పంపిస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడ పాడాల్సిందే, అలాంటివి ఉంటాయా? యూ హ్యావ్ టు అన్నట్లుగా. ఐ హ్యావ్ టు అంటే ఆ రోజు గొంతు బాగాలేదు అలా అంటే లీవ్ అయిపోవచ్చు, కానీ నార్మల్గా అయితే పాడతాను. నాకు కూడా ఇష్టం వాళ్ళందరిని అలా ఎంటర్టైన్ చేయడం. సో ఇక్కడ ఉన్న 3 sisters గురించి హాయ్ నాన్న వర్షన్ని సిస్టర్ వర్షన్లో పాడతారు తుషార్ గారు. ఆడి పాడే ఈ రాణికి కాపై నేనుండనా, నీ కాలి మూవై చిందేటి నవ్వై నీతోనే కలిసుండనా, నాపై కోపాన్ని పైకి చూపించిన, సరదాగా నన్నాట పట్టించిన, నీ వెంటే ఉంటానే తోడై ఏనాడైనా, నీ నీడైనే మారిపోనా, నేనేగ నీకింకో అమ్మా, నవ్వే బంగారు బొమ్మ, మదిలో నదిగులెందుకమ్మా, కనుపాపై ఉంటాయి జన్మ. సో హాయ్ అందరికీ, మేమందరం సరిగంప ద నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్లో ప్రతి సండే 8:30కి వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నాం. అండ్ మమ్మల్ని అందరినీ ప్లీజ్ దయచేసి మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.